వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీష్మ బ్లాగ్. సో నేను ఉమా పెళ్లి సారీస్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ నేను ఉమా పెళ్లి సారీస్ అయితే వైట్ షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, అండ్ ఇప్పుడైతే వాటి మీద బ్లౌజెస్ అయితే నేను చూద్దాం అనుకుంటున్నాను. అందరూ షార్ట్స్ చూడలేదు కదా, ఎవరికైనా లాంగ్ వీడియో యూజ్ అవుతుంది, ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను, షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఫిగ్గా అయితే ఉమా బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇవి అండ్ ఉమాకి ఎంగేజ్మెంట్ నుంచి తన పెళ్ళికి అయితే ఒక 15 days టైం ఉంది. సో తను వర్క్ చేయించుకోలేదు, షాపింగ్ మాల్లో తీసుకుందనమాట. సో మీకు మదీనాలో కూడా దొరుకుతాయి. ఇప్పుడు షాపింగ్ మాల్లో ఏంటంటే ఒకటే షాప్లో వాళ్ళు ఫిక్స్ రేట్ అని చెప్తారు కదా, సో మదీనాలో అయితే మనకి ఎక్కువ క్వాంటిటీస్లో దొరుకుతాయి. ఇంకా ఒక షాప్ కాకపోతే ఇంకో షాప్ కూడా వెళ్ళొచ్చు. నేను చెప్తున్నాను ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్. తను మాత్రం షాపింగ్ మాల్లో తీసుకుంది, నేనైతే రెగ్యులర్గా మదీనాలో తీసుకుంటాను. మనకి ఎక్కువ షాప్స్ ఉంటాయి, తిరగాలి కానీ ఎక్కువ షాప్స్ ఉంటాయి, అండ్ ఒకదానికొకటి కంపేర్గా కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంటుంది అనమాట. సో ఇప్పుడైతే తను షాపింగ్ మాల్లో తీసుకున్నవన్నీ చూపిస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చూపిస్తాను అనమాట. సో బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది, ఇక్కడ నెట్టెడ్ వచ్చింది, బట్ మా దాంట్లో అలా కుదరదు కాబట్టి సో ఇక్కడైతే తను లైనింగ్ వేయించి కవర్ చేసుకుంది, మీకు తెలుస్తుందా. అండ్ హ్యాండ్ వేసుకొని చూస్తాను హ్యాండ్ డిజైన్ ఎలా ఉందో. ఇలా అయితే వచ్చింది, ఇక్కడ కూడా మనకి నెట్టెడ్ వచ్చి ఓపెన్ వేయించుకోవచ్చు మనకి ఇష్టం అంటే, బట్ మాకు వద్దు కాబట్టి ఇలా వేయించుకున్నాం లైనింగ్తో. అండ్ ఇక్కడ పర్ల్స్ కూడా హ్యాంగింగ్స్లా వచ్చాయి, అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది. ఇది ఈ శారీ వచ్చేసి తను రిసెప్షన్కి వేసుకోవాలనుకుంటుంది. అండ్ ఇది ఇంకో బ్లౌజ్ అనమాట. బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది, కనిపిస్తుందా. హ్యాండ్స్ మాత్రం చాలా హెవీగా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ బాగా వచ్చాయి. సో మనకు టైం లేదు, మీకు కూడా టైం లేదు అన్నదానికి మీరు కూడా ఇలా చేయండి, షాపింగ్ మాల్స్లో అడగండి, దొరుకుతాయి మనకి. ఇంకా మీకు టైం ఉంది, ఓపిక ఉందంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ మదీనా వెళ్ళిపోండి. ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, మనకి క్వాంటిటీ కూడా ఎక్కువ దొరుకుతుంది. అండ్ లాస్ట్లో ఇంకోటి ఏంటంటే కంపారిటివ్లీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది అనమాట. ఇది ఏంటి సో ఇప్పుడే అసలు డిబేట్ ఉంచాల్సింది కదా. సో ఇది ప్రధానంకి వేసుకోవాల్సిన శారీ మీది. చాలా వరకు చాలా మంది మా దాంట్లో అయితే పతానం అంటారు అనమాట. పతానం అంటారు కానీ పతానం కాదు, అది ప్రధానమే. ప్రధానం సారీ పతానం శారీనే, ఓకేనా. సో ఇది పతానం చేసుకోవాల్సిన శారీ. నేను చూపించాను కదా మెహందీ గ్రీన్ విత్ మెజెంటా కలర్ని, ఆ శారీ ఉంది. సో సింపుల్ గా వచ్చింది, డిజైన్ అయితే చాలా క్యూట్ గా ఉంది. అండ్ అక్కడక్కడ బూటీస్ వచ్చాయి. ఇది కూడా హ్యాండ్ వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ వేసుకుంటేనే మనకు తెలుస్తుంది దీని లుక్ అనేది, ఇలా చూపిస్తే మీకు తెలీదు. ఇది కూడా మంచిగా ఎక్కువ వర్క్ వచ్చింది, అండ్ మంచి హ్యాంగింగ్స్తో వచ్చాయి. ఇవి ఏమంటారు, మీనాకారీ బాల్స్ ఏమో తెలియదు, మాకు అంత నాలెడ్జ్ లేదు. మా మమ్మీ వాళ్ళు చేస్తే కట్టుకోవడం తప్ప మాకు తెలియదు ఇది. అండ్ ఇది వచ్చేసి గండజ్యోతి అనమాట. ఉమా వాళ్ళకి గండజ్యోతి ఉంటుంది అనమాట. సో దానికి పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది కదా, దాని మీద ఇదైతే అచ్చం వేయించినట్టే ఉందన్నమాట. సేమ్ మనం డిజైన్ తీసుకొని క్లాత్ తీసుకొని వేయించినట్టే ఉంది, సింపుల్గా యూనిక్గా ఉంది. అండ్ ఇలా ఇది పాట్ నెక్ వచ్చిందనమాట, అవన్నీ యూ షేప్ నెక్. ఇది ఒక్కటే ఇలా ఏమంటారు పాట్ నెక్ వచ్చింది. అండ్ అన్ని బ్లౌజెస్ ఫ్రంట్ హుక్స్ పెట్టించుకుంది. సో ఇదనమాట హ్యాండ్ డిజైన్ వచ్చేసి. ఇక్కడ మంచిగా థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఫ్లవర్స్కి బాగుంది, సింపుల్గా యూనిక్గా ఉంది. అవేమో హెవీగా కాకుండా మంచిగా సింపుల్గా ఉంది, ఎందుకంటే గండజ్యోతి నైట్లో ఉంటుంది, బాగా రిచ్ లుక్ ఉంది అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ. అండ్ ఇది ఇంకో మామూలు శారీస్ కొన్ని కుట్టించుకుంది కదా, అవి అనమాట. ఇది కూడా పాట్ నెక్, ఫ్రంట్ హుక్స్ అనమాట. పెళ్లి కూతురు ఇది పెళ్లి కూతురు ఆంటీ వాళ్ళు చేస్తారా, పెద్దమ్మ ఉమా వాళ్ళ పెద్దమ్మ చేస్తుంది. సింపుల్ గా చూస్తే మమ్మీ చేసేది. ఇది ఆంటీ చేసే పెళ్లి కూతురు సారీ. ఇక్కడ ఈ సారీ ఇది ఎల్లో కలర్ సారీ మీద ఆరెంజ్ వెల్లో కదా, ఆరెంజ్ 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 ఇది ఆరెంజ్ సారీ మీద. ఇది నేను చూపించానా, చూపించలే. ఇది ఒక షేప్ అనమాట, యూ షేప్. ఫ్రంట్ మాత్రం డైమండ్ షేప్ పెట్టచ్చు ఇలా. అండ్ నార్మల్ హ్యాండ్స్ ఫుల్ లెంత్. చెబ్బీగా ఉన్న గర్ల్స్ అందరూ ఏమంటారు 3/4 పెట్టించుకుంటే మంచి లుక్ ఉంటుంది. మన హ్యాండ్స్ ఇలా లావుగా కనిపించకుండా కొంచెం స్లీక్గా కనిపిస్తాయి. అండ్ ఈ మధ్య ట్రెండింగ్ అవుతుంది కదా, ఎవరి మమ్మీ శారీ వాళ్ళు కట్టుకొని ఫస్ట్ పెళ్లి కూతురు చేస్తుంది. సో ఉమా కూడా అది రీక్రియేట్ చేయబోతుంది. ఇది ఆల్రెడీ ప్రీ ప్రింటింగ్ చేస్తుంది, ఈ శారీ చూపించడానికి లేదు మీకు. సో ఇదైతే ఆంటీది పెళ్లి శారీ అనమాట.
ఇది ఉమా ముందే ప్రిపరేషన్ చేసుకుంది, పెళ్లి కూతురు చేసే ఈవెంట్లో వేసుకుంటుంది. ఇది తన బ్లౌజే, ముందు స్లీవ్ వేస్తే ఇలా థ్రెడ్ వర్క్ చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ పికాక్ అంతా డిజైన్ వచ్చేసి ఉంటుంది. సో ఇదైతే రీక్రియేట్ చేస్తుంది. ఆంటీ పెళ్లి ఫోటో, ఉమా పెళ్లి కూతురు ఫోటో నేను కంబైన్ చేసి పెడతాను చూడండి. అండ్ ఇది లాస్ట్లో ఇది వచ్చేసి హల్దీది అనమాట. ఇప్పుడు అందరూ ఇంకా హల్దీకి ఎల్లో కాకుండా డిఫరెంట్గా వేసుకుంటారు కదా, ఉమా కూడా అదే ప్లాన్ చేశారు అనమాట. అందరూ ఎలా వేసుకుంటారు, ఉమా మాత్రం ఇలా గ్రీన్ కలర్ వేసుకుంటుంది అనమాట. సో ఇది మొత్తం లెహెంగా, మంచిగా ఇక్కడ బార్డర్లో కూడా కట్ వర్క్ బార్డర్ వచ్చింది. శారీ అంతా ఇలా ఇది ఏమంటారు పట్టు లుక్ ఉంది అనమాట, మంచి పట్టు లుక్ ఉంది. ఇది లిటరలీ 1500 to 2000 పడింది. మా ముందే వీడియో కాల్ చేసి తీసుకుంది ఆంటీ. అండ్ దీన్ని కూడా సింపుల్గానే కుట్టించుకుంది. ఇది ఒక్కదానికే బోట్ నెక్ పెట్టించుకుంది. స్టార్ బోట్ నెక్ ప్రిన్స్ కట్టే కదా, ప్రిన్స్ కట్ స్టార్ షేప్ వెనకాల కూడా ఇలా. అండ్ ఫుల్ అండ్ హ్యాండ్స్ నేను ఓనీ బాగుంది అనమాట, కట్ వర్క్ వచ్చేసింది మంచిగా. బాగుంది. సో ఈ వీడియోస్ అన్నీ వస్తాయి మన ఛానల్లో. ఇవన్నీ చూడాలి అంటే మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం అంటారు. బాయ్ బాయ్. ఇక్కడ ఉమా అండ్ నాగమణి ఉన్నారు, ఇద్దరు ఒకసారి తీసుకోండి. కనిపించలేదు, నేను తీస్తాను ఏం కదా, ఒక చిన్న క్లిప్ తీసుకోండి. కనిపించట్లేదా? సో ఇక్కడ ఉమా బ్యాక్గ్రౌండ్ లో వీడియో తీసేది వీళ్ళిద్దరే అన్నమాట. సో ఆ ప్రస్తుతానికి వీళ్ళు తీస్తున్నారు. సో ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.